సురేష్ బాబు ఎక్కడ మనిషి అయిపోయింది అలా చదువు ఎక్కించుకోవాలి
కదా అది కాదు నేను చెప్పేదా. ఇప్పుడు ఫస్ట్ నేను రిక్వెస్ట్ చేశా, గమ్ముగా అయిపోయాడు. తర్వాత మళ్ళీ అడిగి దోశ వచ్చి మోగ పెడుతున్నావు అంటే నేను కాదు అక్కడ నేను అన్నని అడిగి తీస్తాను కదా. నాకైతే చెప్పలేదు లేదు ఏం జరిగింది చెప్తాడు. అన్నిసార్లు అడిగాను మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టపడి నేను ఎందుకు చేస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టపడి నేను ఎందుకు చేస్తున్నాను. పైన అడుగుతారు కదా, అడుగుతారు కానీ ఇవన్నీ అడగల. నన్ను అయితే ఎవరికి పెట్టాలా అన్నాడు, అంతా పెట్టాలా అని కూడా అన్నాడు. ఇట్లా అన్నాడు. ఓకేనా చేసా. తర్వాత పెట్టి చాలు వేరే లోగోలు పెట్టినా నన్నేం అడగరు. వీళ్ళందరికీ ఇవ్వాలి. మళ్ళీ రెండోసారి అడిగితే నాకు ఇప్పుడు మీరు లోగోలు పెట్టారు అనుకో ఎక్కడికి ఇస్తాడు కదా. అవునా కదా, నీకు అర్థమైంది. అందుకని నేను చెప్పాను మనకేం చెప్పలేదు. వేరే ఇక్కడ బయట కాదరపాయ అతను కూడా అడుగు. ఇప్పుడు అయితే ఇస్తారు, అప్పుడు పాత ఇవ్వరు. చేసుకుంటూ పెట్టి అలాగే పాస్ పెట్టుకున్నాం.
ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఏం కాదు తల్లి, ప్రయత్నం చేస్తాం. పోలమాలు తీసుకెళ్తా అన్నా సైడ్ రండి ఒకరు పక్క వచ్చాను మా ఇప్పుడు కొంచెం సైడ్ రండి అన్న అన్నా అడ్డు ఉండబాకండి కొద్దిగా వెనక్కి రండి అన్న కొద్దిగా వెనక్కి రావాలన్నా అందరూ ఇప్పుడు రండి అందరూ అన్నా మాల మళ్ళీ వెళ్తూ ఉండన్నా ఆగండి ఆగండి అరపల్లాగండి అన్న నాన్న ఓకేనా అన్నా మీరు సైడ్ రావాలన్నా ఓకే ఓకే ఎప్పుడు గౌరవనీయులైన వెంకటకృష్ణయ్య గారిని, జలీల్ బాషా గారిని, మోహన్ రెడ్డి గారిని, అభిమానులు అందరూ కూడా స్టేజ్ వద్దకు విచ్చేసి మీకు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన అధికార మహారాజులందరికీ మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులందరినీ కూడా మా హృదయపూర్వక అధికారులందరూ కోరక మండలం వాడవాడు తదితర మండలాలకు చెందిన అధికారులందరూ కూడా మా ఆహ్వానం తెలియజేస్తూ మీరు ఇక్కడికి విచ్చేసినందుకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఉన్నాయి. కొత్తపాలెం మోహన్ రెడ్డి గారిని ఇస్తున్నాం. కొంచెం పైపు లేపు. వేదిక మీద ఉన్న గౌరవనీయులు మా కాశీ సునీల్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న అందరు నాయకులకు మరియు అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదములు. ఈరోజు మన కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు సందర్భంలో మన గ్రామంలో ప్రజా దర్బారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజా దర్బార్ అంటే ప్రజా ప్రతినిధులు, అధికారులు మీ వద్దకే వచ్చి మీ సమస్యను తెలుసుకొని ఆ సమస్య పరిష్కార దిశగా పనిచేసేందుకు మేము ముందుకు వచ్చున్నాం. మీరే ఇది మంచి ప్రభుత్వం అని మీ నుండి అనిపించుకోవాలనే ఉద్దేశంతోనే మేము అందరం పనిచేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మంచి ప్రభుత్వం అనే మన నినాదంతోనే మనం ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం. కానీ మీ నుండి రావాలి ఆ మాట, మంచి ప్రభుత్వం అని మేము చెప్పడం కాదు. అంతేకాకుండా ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మనకు ఎన్నో సంక్షోభంలో ఈ రాష్ట్రము ఉన్నా కూడా సంక్షేమ పథకాలు మాత్రం ఆపకుండా సంక్షేమ పథకాలని ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ ఆపడం వల్ల అసలు వాస్తవంగా చెప్పాలంటే ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెంటనే విపత్తులు వచ్చినాయి. విపత్తులు చెప్పినావు అవి అనుకోకుండా వచ్చినాయి. అతలాకుతలం అయిపోయింది కృష్ణా జిల్లా, గోదావరి జిల్లాలని. దానివల్ల ప్రభుత్వానికి ఎంతో నష్టం కూడా వాటిల్లింది. ఆ నష్టాన్ని కూడా పూడ్చుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఎక్కడ ఆపకుండా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నందుకు మన ప్రభుత్వాన్ని మనము అభినందించాల్సిన విషయమే. అలాగే గురించి చెప్పాలంటే రెవెన్యూ పరంగా ఇది ఆల్రెడీ రీసర్వే పూర్తి అయింది ఈ గ్రామం. కానీ రీసర్వే పూర్తయినా కూడా అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేవని నేను చెప్పడానికి లేదు. ఎందుకంటే అన్నదమ్ముల భూములు జాయింట్ పట్టాగా మేము నిర్ణయం చేసి ఉంటాం. 45 మంది సాగు చేస్తున్నా వాళ్ళకు పొద్దులు కుదరక జాయింట్ పట్టాగా మేము రాసేసుకుంటాం. అవన్నీ కూడా మరలా దాన్ని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వము, అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, రీసర్వే అని పెట్టింది మంచి పద్ధతి అనుకున్నాం. కానీ జగనన్న భూరక్ష పథకము మరియు భూ పరిష్కారం కోసము అది పెట్టారు. గవర్నమెంట్ ఏదైనా మంచి పథకం పెట్టింది అనుకున్నాం. కానీ ప్రతి స్టోన్స్ మీద కూడా వారి పేరు పెట్టుకున్నారు. అది తప్పు. పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకి, దాని మీద బొమ్మలు పెట్టారు. దానివల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ పేరును కూడా సవరించి ఈ ప్రభుత్వము ఏపీ రీసర్వే ప్రాజెక్టు అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జీవో పాస్ చేశారు. రీసర్వే అయితే ఎక్కడ ఆగదు, మళ్ళీ ప్రారంభం అవుతుంది. ఈ ప్రారంభం అయ్యేటప్పుడు మొత్తము పూర్తయిన గ్రామాలు కూడా మనకు మండలంలో 4 గ్రామాలే పూర్తయింది. మళ్ళా కూడా వాళ్ళ సమస్యల్ని మనము పరిష్కరించిన తర్వాతనే రీసర్వే కాకుండా ఉండే గ్రామాలకు పోతాం. జాయింట్ ఎల్పిఎం అనేది లేకుండా ప్రతి రైతుకి ఇండివిజువల్ గా ఒక ఎల్పిఎం ఇస్తాం. ఎల్పిఎం అంటే కమతం వారి, అది కర్ణాలు ఉన్నప్పుడే ఉన్నది.
భూకమతం వారి పట్టం అంటాం దాన్ని, ఎల్పిఎం ల్యాండ్ పార్సల్ మ్యాప్. దాన్ని జాయింట్గా ఉన్న వాటిని అన్నింటి కూడా విడదీసి ప్రతి రైతుకి సమస్య లేకుండా పరిష్కార దిశగా మేము కూడా ముందుకెళ్తామని మా నుండి ఈ సభల మూలంగా తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చినాక 100 రోజులు పూర్తి చేసుకొని ఆ ప్రభుత్వం సాధించిన ఫలితాలను ప్రజల దృష్టిలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ మనము ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మా కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము ఈ ప్రగతి ఎలా సాధించారు అనేది మనం ప్రజల్లో తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో 20 నుంచి 26 రోజులు మాత్రం మన సచివాలయ సిబ్బంది హౌస్ హోల్డ్ సర్వే నిర్వహించి వాళ్ళని హౌస్ హోల్డ్ ప్రకారము అలాట్ చేసి ప్రతి ఇంటికి ఈ సంక్షేమ ఫలితాలను ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే పాంప్లెట్స్ ను అన్ని ప్రజల దృష్టి వారికి డిస్ట్రిబ్యూషన్ చేసి ప్రభుత్వం సాధించిన ఫలితాలను వారికి తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సంక్షేమంలోనూ అందించి అభివృద్ధి రేఖలు పెరిగి మొదటి 100 రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం, ఇది ప్రజల చేత అనిపించుకుంటుంది కూటమి ప్రభుత్వం. 100 రోజుల్లో ప్రజలు మెచ్చిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటంటే మీ దృష్టికి తీసుకొస్తున్నారు. నిరుపేద యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్ఏ కార్యక్రమంలో 16,437 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలనే ఉద్దేశంతో జీవోని ఇష్యూ చేయడం జరిగింది. పింఛన్లు ఒకసారి మనకు 3,000 రూపాయలు ఆర్ఎస్ కింద ఇచ్చారు. అది ఫస్ట్ 7,000 7,000 రూపాయలు రావడం చాలా గ్రేట్. అది మన ముఖ్యమంత్రి వర్యులకే ఇది సాధ్యమైంది. కాబట్టి ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా 4,000 రూపాయలు ఎన్హాన్స్ చేసి అంటే పెంపుదల చేసి ప్రతి ఒక్క పెన్షన్దారులకు అందిస్తున్నారు. ఇది కూడా చాలా గొప్ప విషయం. అదేవిధంగా మా సాలరీస్ ఉద్యోగస్తులు చేసే జీతాలు 1వ తారీఖు మాత్రము కరెక్ట్ గా మా అకౌంట్స్ లో పడిపోతుంది. అంటే గతంలో అయితే కొద్దిగా లేట్ అవుతుంది. ఈ ప్రభుత్వం 1వ తారీఖున మా సాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు నిన్న 28న అన్నా క్యాంటీన్లు ప్రారంభించి 5 రూపాయలకే ఉచిత భోజనాన్ని మనకు అందిస్తున్నారు. నిరుపేదలకు టిఫిన్లు మరియు భోజనం అందిస్తున్నారు. నిరుపేదలకు అన్నదానం చేస్తున్నందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తున్నారు. కాబట్టి విజయవాడ వరద ప్రాంతంలో ఎంతో ప్రాణాలు ఎంతో మంది చనిపోయినప్పుడు వీళ్ళు ధైర్యం చేసి ప్రభుత్వం వారు ఎంతో మందికి వరదల్లో కూడా ప్రయాణించి ఆహారము మరియు ఆర్థిక సహాయం చేసి చాలా మంది కుటుంబాలను ఆదుకున్నందుకు ఈ మన రాష్ట్ర ప్రభుత్వానికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి గూడూరు శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు వాసన సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, ఇక్కడ వేదికను ఆదరించిన ఆల్రెడీ ఎంఆర్ఓ గారు చెప్పారు. ఈ సమస్యలు తెలుసుకొని ఈ సమస్యలు ఇక్కడే పరిష్కరించడానికి నాయకులు మరియు మండల స్థాయి అధికారులందరూ ఇక్కడికొచ్చారు. ఈ సమస్యలు ఏమైనా ఉన్నాయా వీళ్ళకి తెలియజేసి సత్వర పరిష్కారం వచ్చేటట్టు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఏం చేసామనేది కూడా మీకు ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఏమించారు, ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, సంక్షేమ పథకాలలో ఏ విధంగా అన్ని కోత వేశారు, ఇవన్నీ మీకు తెలుసు. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఓడించి మన కూటమి ప్రభుత్వానికి ఘన విజయం అందించారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం రాగానే
మొదట పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు 3,000 నుంచి 4,000 వేశారు. అది కూడా ఎలక్షన్ టైంలో 3 నెలలు ఆగిన 3 నెలలు కలిపి మొదటి నెలకి 7,000 రూపాయలు అందించాడు. కానీ ఈ 7,000 రూపాయలు ఒకే రోజు అందించాడు. జగన్మోహన్ రెడ్డి లాగా ఏదేదో చేసి ఎంతో మంది పేద అవాతాతలు చనిపోయారని కారణమైన టైంలో ఎలక్షన్ టైంలో. ఎందుకంటే ఇది కరెక్ట్ గా ఇష్యూ చేస్తే అతనికి ఏ విధంగా నిర్మాణకు వస్తారు, చంద్రబాబు నాయుడికి నిర్మాణకు రావాలని ఆ రోజు దాన్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టడం జరిగింది. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చొరవతో ఒకే రోజు 99% పైన డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మొదటి జరిగింది. అదేవిధంగా ఇంతకు ముందు మన తిరుమల మీద మన దేవుడు మనకి అందరికీ తిరుమల అనేది చాలా మంచి పుణ్యక్షేత్రం. అక్కడ జరిగిన ఎన్నో అన్యాయాలు, అన్నింటిలో క్వాలిటీ తప్ప ఎన్నో ఇబ్బందులు పెట్టారు. పోస్టులను ఎవరో నియమించారు, అన్ని అక్రమాలు అన్యాయాలు జరిగి వాటి మీద రాగానే చంద్రబాబు నాయుడు గారు సిఐడి విచారణ ఆదేశించారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజల యొక్క భూముల్ని లాక్కునే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది. కానీ మన ప్రభుత్వం ఏర్పడగానే దాన్ని రద్దు చేసింది. అదేవిధంగా అన్న క్యాంటీన్లు మనము ఊళ్ళకి పోతే దరిదాపులో ప్రతి ఊరి నుంచి ఊరికి కార్మికులు వెళ్తారు, వేదాలు వెళ్తారు, ఎంతో మంది ఉద్యోగస్తులు చిన్న చిన్న పనులు చేసుకుని వెళ్తారు. వీళ్ళందరూ రోజువారీ 500-600 కూలితో వాళ్ళ జీవనం సాగించాలి. అటువంటి వాళ్ళకి బ్రహ్మాండమైన అద్భుతమైన పథకాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రద్దు చేసి వాళ్ళ కడుపు మీద కొడుతుంది. కానీ మన ప్రభుత్వం ఏర్పడగానే మళ్ళీ ఆ అన్న క్యాంటీన్ని మన గౌరవనీయులు శాసనసభ్యులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంత గొప్ప విజయాలు సాధిస్తూ సంక్షేమాలు చేస్తూ మన సునీల్ కుమార్ కంటిన్యూగా జనాలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ ఇప్పుడు కంటిన్యూగా ఎప్పుడు అడిగినా ఎప్పుడు తలపెట్టినా అందుబాటులో ఉండే ఎమ్మెల్యేలు మనం గెలుపుకోవడం మన అదృష్టం. కాబట్టి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మంచి మనసుతో ఆదరించి ముందుకు తీసుకుని వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రగతి గురించి ప్రతి మండలంలో ఒక్కొక్క రోజు మనం చేసిన కార్యక్రమాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఎమ్మెల్యేల గారి పైన పెట్టింది. మన యువ శాసనసభ్యుడు సునీల్ గారికి వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వేదిక పైన అధికారులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ అభిమానులకు అందరూ కూడా మన కొరకు ఉన్నాం. ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందు పెన్షన్లు 2 నెలలు ఇవ్వాల్సి వస్తే ఆ ముసలివాళ్ళందరినీ సచివాలయాల చుట్టూ తిప్పి, బ్యాంకుల చుట్టూ తిప్పి 40 మందిని ఊచపాటుతో చంపినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కింది. అదే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్లని వాలంటీర్లు లేకుండా సచివాలయ సిబ్బందితో ఒక్కరోజు సాయంత్రానికి ఇచ్చాం. అయిన మొదటి రోజు 7,000 రూపాయలని ఒకే రోజు సాయంత్రానికి రాష్ట్రమంతా ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి దక్కింది. అదేవిధంగా ఈ 100 రోజుల్లో ఇంకా 4 సంవత్సరాల 3 నెలలు ప్రభుత్వం ఈ 100 రోజుల్లో గత 2 సంవత్సరాలుగా ఎక్కడిక్కడ ఊళ్ళగా చూసినా కూడా ఏ నది మీద పట్టిన బ్రిడ్జ్ కానీ, రోడ్ల మీద పట్టిన బ్రిడ్జ్లు కానీ, ఒక గ్రావెల్ రోడ్ల ఘనత కానీ, ఒక బ్రిడ్జ్ను పోలీస్ చేసిన దాఖలాలు గత 4 సంవత్సరాల్లో మనకి దగ్గర బాధ్యతలు బ్రిడ్జ్ దగ్గరికి గౌరవ లాస్ట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వచ్చి ఫౌండేషన్ చూసి కూడా కామెంట్ వెళ్ళిపోయాడు. దాని మీద కూడా జాగ్రత్త మట్టిగా అయిన తర్వాత అన్ని రిక్వెస్ట్ చేసి అన్ని టెండర్లు పెట్టి అన్ని పనులు కంప్లీట్ అయినాయి. 19 రూపాయలు పని అయింది, అక్కడ 40 రూపాయలు అయింది. అన్ని అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అవుతుంది. దాన్ని కూడా రేపు కంప్లీట్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు కావాలంటే అధికారులే ముఖ్య కారకులు. ఇక్కడ చేసేటువంటి పనులన్నీ అధికారులు కూడా దానికి మేడం కట్టి 8వ మాకు జీతాలన్నీ 1వ తేదీకే ప్రభుత్వం ఇస్తుందండి.
చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన ఆయన చేస్తా ఉన్నారు. అధికారులు కూడా ప్రభుత్వానికి చేయూతల నుంచి, శాసనసభ్యులకు చేయూతల నుంచి చేయాల్సిన పేద ప్రజలకు చేయాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని తొందరగా కూడా 4 రోజులు మళ్ళీ చెప్పుకొని చెప్పుకొని వాళ్ళకి పనిచేసినా కూడా వాళ్ళకి సంతృప్తి ఉండదు. వచ్చిన 1 రోజులోనే వాళ్ళ పనులకి కంప్లీట్ చేసిస్తే మా ప్రభుత్వానికి కానీ, శాసనసభ్యులకు కానీ, ముఖ్యమంత్రికి కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ మంచి పేరు ఉంటుందని కూడా నేను చెప్తున్నాను. అదేవిధంగా లోకేష్ బాబు గారు పాదయాత్రలో ప్రతి 100 కిలోమీటర్లకు ఒక హామీ ఇచ్చాం. నిన్న 100 కిలోమీటర్లు పల్లెమూరులో అక్కడ డయాలసిస్ పేషెంట్లు ఎక్కువగా ఉంటే డయాలసిస్ కేంద్రం పెడతామని నిన్న లోకేష్ బాబు గారు చేయడం జరిగింది. ఇక్కడ చిత్తూరు దగ్గర 18 కిలోమీటర్లు ఇక్కడ మనకి అక్వాలను ఇచ్చాం. ఈ అక్వా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అక్వాల గురించి చెప్పండి అంటే అక్వాల గురించి పూర్తిగా సబ్సిడీలు కానీ నాణ్యమైన సీడ్లు కూడా ఈ హ్యాచరీ అన్ని కూడా ఏ హ్యాచరీ అంటే ఆ హ్యాచరీ నుంచి సీడ్లు ఉత్పత్తి చేసి ప్రజలు రైతులు దెబ్బతిన్న ఉద్దేశంతో కూడా ఇక్కడ ఒక జీవో కూడా పాస్ చేస్తా ఉన్నారు. రికగ్నైజ్డ్ హ్యాచరీస్ నుంచి సీడ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా దాని మీద కూడా చర్చ చేస్తా ఉన్నారు. కావాల్సినటువంటి అక్వా రంగానికి కావాల్సినటువంటి సబ్సిడీ అన్ని కూడా ప్రభుత్వం ఇచ్చడానికి సుముఖంగా ఉంది. అన్ని చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలను కూడా గమనించండి. సమస్యలన్నీ ఒకే రోజుతో ఎప్పుడు కంప్లీట్ చేయలేము. సమస్యలు ఒక రోజు సమస్య ఇంకో సమస్య మళ్ళా వస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఏ విధంగా చేసుకోవాలి మీరు వేరు చేసుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని గమనించి మీ అందరి సహకారం అధికారులందరూ కూడా ఈ ప్రభుత్వానికి చేయూతనిచ్చి మంచి పేరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేవాలని మీ అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు గారు. మన ముఖ్య అతిథి గోడూరు శాసనసభ్యులైన శాసనసభ్యుల గారికి, పార్టీ ప్రెసిడెంట్ స్వరూప్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, నాయకులకు, ఆఫీసులకు, ఇక్కడికి చేసిన ప్రజలకు, సోదరీసోదరులకు నా నమస్కారాలు. ఈరోజు ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అభివృద్ధి సంక్షేమాల గురించి ఈ వేదిక పెట్టారు. వెంకయ్య గారు వాట్సాప్ రిపోర్టర్స్ లో పెట్టుకుంటూ పాల్గొన్నారు. ఎందుకంటే జంక్షన్ పాటు మండలం పాటు మండల రిపోర్టర్స్ పెట్టుకుంటే చాలా బాగున్నాం. ముఖ్యంగా మనందరూ చూస్తున్నారంటే మన ఊరు ఎమ్మెల్యే గారు కిరణ్ గారు ఇప్పుడే ఇక్కడ రాజకీయంలో మైక్ వినపడలేదు. ఈ ఊరు పెద్ద పెద్ద నాయకులు కట్టుకొని ఒక ఎంకతను వదిలేస్తే పోరాడి ప్రజలతో యొక్క సంబంధాల వల్ల వాళ్ళు కూడా సునీతంగా ఉంటారు. కానీ నమ్మకం ఇక్కడ గెలవడం అంటే ట్యాక్స్ ఆఫీసర్ నెల్లూరు జిల్లాలో ప్రత్యేకత తిరుపతి నాయకుడు లేడు, కోట్ల నాయకుడు లేడు, తిరుపతి నాయకుడు లేడు, గూడూరు ఊడరాయని అది దిగేవాడంతా వాడు ఏం చేస్తాడు ఎందుకంటే అది రాజకీయం పదవలేకపోయినా రోజున ఆఫీసులో కూర్చొని రోజు ఆయన ఖర్చు ఎవరు వచ్చినా రాకపోయినా ఈ కాఫీలకి మంచినీళ్ళకి మజ్జిగకి ఏ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పనిచేసేది ఈ జిల్లా ఆయన ఉన్నప్పుడు కాదు. ఆ జిల్లా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ కోవిడ్ అమ్మారావు గారు రోజుకు మాకు నా దగ్గరికి రోజుకు అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ కోవిడ్ ఎందుకంటే కోవిడ్ విలువ పెరిగిందే కాబట్టి ఎప్పుడో 20 ఏళ్ళు 30 ఏళ్ళ నాడు అమ్ముకుని ఉన్నారు. వాడు మళ్ళీ ఆ కోవిడ్ మా ఏం చెప్పి 10 మంది వస్తున్నారు, 10 మంది వస్తున్నాయి.
చెప్పు ఎంఆర్ఓ గారికి. చాలా సమస్యలు ఉన్నాయి. ఎంఆర్ఓ గారికి చెప్పు. గవర్నమెంట్ పెట్టిందా రికార్డు పరంగా ఎవరికి హక్కు ఉంది, ఎవరికి హక్కు లేదో చెప్పేసి ఒకసారి అమలు పరిశీలించి వాటిని న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మళ్ళా ఇప్పటికే కాలం అనేక సమస్యలు ప్రజలు ఈ 100 రోజులు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఏ కేసులు లేవు, ఎక్కడ కొట్లాట్లు లేవు, రబ్బీలు లేదు. ఈ పార్టీ వద్ద రోజు నిద్రపోయే లోపల ఏం జరగద్దని భయం ఆందోళన ఉన్న జగన్ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ప్రశాంతంగా అందరూ నిద్రపోతున్నారు, యాక్టివ్ ఉన్నారు. చాలా సంతోషం చంద్రబాబు నాయకులు. కాబట్టి ఇక్కడ కూడా మనకి శ్రీనివాస్ గారు ఇప్పుడు అందుకోవడం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా వాటర్ చిల్లూరు నుంచి ఆర్టీసీ పెట్టిన వరకు రోజులు వస్తే నడుస్తాయి. ఎవరు పెట్టినా చేయమంటున్నారు. రోజు హామీ ఇచ్చారు, అది మేజర్ ఎందుకంటే సార్ చుట్టుపక్కల 4 మండలాలు జనాలు వచ్చే కోట హెడ్ క్వార్టర్స్ కాబట్టి అది పూర్తి చేయాల్సిన కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వం అనేక అందుబాటులో ఉండాలని కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసి ప్రజలకి సేవ చేసే ఈ ప్రభుత్వం 100 రోజులు చేసిన చాలా సంతోషం. ప్రభుత్వానికి కూడా మనం కూడా సహాయం సహకారం అందించాలా. ఎందుకంటే మొన్నే కదా వచ్చింది ప్రభుత్వం టైంలో కాబట్టి ప్రజలందరూ కోఆపరేట్ చేసి చంద్రబాబు నాయకత్వం బలపరిచి కూటమి మళ్ళీ అలాగే ఈ గ్రామ ప్రజలకు కూడా నమస్కారం. ఇది మంచి ప్రభుత్వం. ఎందువల్లంటే మేము గెలిచి 3 నెలలైనా ప్రతిరోజు ప్రజలతో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలని ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉండేట్టు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకుని జనాలు తిరగండి, ప్రజా సమస్యల్ని మీరు గుర్తించండి, ఖచ్చితంగా పనులు చేస్తామన్నారు. ఇప్పుడు చాలా మంది అనుకుంటున్న అధికారులందరూ కూడా మా డిపార్ట్మెంట్లో ఎటువంటి డబ్బులు లేవు, మేము ఏ ప్రతిపాదన చేసినా డబ్బులు రావాలనేటువంటి మాట అంటున్నారు. అది పొరపాటు. అందరూ ఇరిగేషన్ అధికారులకి, అలాగే మంచినీటికి సంబంధించినటువంటి అధికారులకి, ఆర్ఎండ్బి అధికారులకి, అలాగే పంచాయతీ అధికారులకి, ఎంఆర్ఓలకి, ఎండిఓలకు తెలియజేస్తున్నాయా ఈ గ్రామానికి వచ్చాము. ఈ గ్రామానికి వచ్చిన తర్వాత ఈ గ్రామంలో ఏ అవసరాలు ఉన్నాయో అన్నీ తీసుకుని ప్రిపేర్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నిధులు బ్రహ్మాండంగా మన ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే బాబు గారు చెప్పారు అందరూ ఏంటంటే ఏముంది అని. ఇప్పుడు గెలిచిన 100 రోజుల్లోనే ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అలాగే రేపు దీపావళికి ఆడవాళ్ళకంతా 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా మాకు దీపావళి నుంచి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే తల్లి త్వరలో 19 సంవత్సరాల అందరూ కూడా 1500 రూపాయలు శాంక్షన్ ఇస్తాడమ్మా. అది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే దీని తర్వాత బస్సు ప్రయాణం కూడా ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు చేస్తాడని చెప్పి తెలియజేస్తున్నాను. ఆయన చెప్పినవన్నీ కూడా ఎన్ని బాధలున్నా ఖచ్చితంగా చెప్పింది ఖచ్చితంగా నెరవేరుస్తాడమ్మా. దానికి కారణం పక్కనే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి బలం, పైనటువంటి మోడీ గారి సహకారం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే అతను సొంత డబ్బులు ఇస్తున్నాడు, గవర్నమెంట్ డబ్బులు కాదు. సొంత డబ్బులు సర్పంచులకు ఇచ్చి ఈ యొక్క గ్రామ స్వరాజ్యాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని చెప్పక తప్పదని చెప్పి తెలియజేసుకుంటున్నారు. అట్లాగమ్మా ఈరోజు ముఖ్యంగా మనం చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత పెన్షన్ 3000 నుంచి 1000 రూపాయలు పెంచాడు. ఇదాన్ని వాళ్ళకన్నా మెరుగ్గా మనోళ్ళు సచివాలయ సిబ్బంది మీకు ఇచ్చేస్తున్నారు. ప్రతి కూడా రాజకీయాలు కూడా పాల్గొంటున్నాం అనుకున్న దగ్గర. అట్లాగే ముఖ్యంగా తల్లి మీకు మన కరువు వచ్చింది, విజయవాడ చూస్తున్నారు మీరు. కరువు కదా మా తుఫాన్ మొత్తం
మొత్తం గాబులైపోయింది, చిందర వందరైపోయింది. మొత్తం చంద్రబాబు నాయుడు 10 రోజులు అక్కడే మకాం వేసి కలెక్టర్ ఆఫీసులోనే బస్సులో కొనుక్కొని మొత్తం కూడా బ్రహ్మాండంగా చేసి ప్రతి ఇంటికి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమం కూడా చేశాడని చెప్పి తెలియజేస్తున్నాను. విజయవాడకి వెళ్ళి గూడూరులో ఇచ్చినటువంటి దాతలు ఇచ్చినటువంటి సుమారు 50 లక్షల రూపాయలని ఆయన లోకేష్ బాబు గారు చేతికి ఇచ్చారమ్మా. అట్లాగే సొంతంగా అక్కడ ఉన్న వాళ్ళకి మొత్తం 43 డివిజన్లో ఇన్ఛార్జిగా ఉన్నాను నేను. అందరికీ దుప్పట్లు, చీరలు, అట్లాగే వాళ్ళకి టవళ్ళు, అలాగే దోమలకి దోమలు రాకుండా కాయిల్స్ అన్నీ కూడా కొని అక్కడ దాదాపు 6 రోజులు సేవ చేసి నేను కూడా వచ్చానని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గూడూరుకి ఏం చేసావు ఈ 100 రోజులు అంటేమ్మా, మొట్టమొదటిగా గూడూరు మున్సిపాలిటీలో 65 లక్షల రూపాయలు సిల్టు, అంటే కాలువలన్నీ కూడా మొత్తం మురికితో ఉంటే బురదతో ఉంటే అవన్నీ కూడా తీయించానమ్మా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత. గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా సిల్టు తీసిన దాఖలాలు ఎక్కడ లేవమ్మా. అట్లాగే వాణిడిపాలెంలో పెద్ద బ్రిడ్జి పోయింది, కొట్టుకుపోయింది మన తుఫాన్కి. పోతే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆడ నేను క్షణాలు చేస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయిన క్షణాలు ఎంత దైవం. ఇప్పుడు మనం గెలిచిన తర్వాత జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి 1,70,00,000 లక్షలకి తాత్కాలికంగా ఆ పనులు కూడా రేపు ఉదయాన్ని శంకుస్థాపన చేస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే తల్లి తిరుపూరు మండలంలో మల్లగూరు నుంచి ఇటు దురాజపట్నం రోడ్డు వరకు మొత్తం కుట్రలు పూర్తిదానికి 70 లక్షలతో మొన్నే నేను శంకుస్థాపన చేశానని చెప్పి మేము తెలియజేస్తున్నాను. అట్లాగే ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా ఎస్టిమేషన్ వేసి, అంటే రాబోయే వర్షాకాలం కాబట్టి మొత్తం ప్రతి మండలంలో కూడా చెరువుల రిపేరు కూడా వర్కులు దయచేసామని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నాను. అట్లాగే అమ్మా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, మనం ఏం చెప్పామో ప్రజలకి మనం చేయాలా. మీరు ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని గెలిపించారు ప్రజల నమ్మకంతో. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళ యొక్క సమస్యలు తీసుకొని ఆయా డిపార్ట్మెంట్కి అప్పచెప్పి ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క ఊరు పేరు కొడితే మొత్తం ఈ ఊళ్ళో ఏ సమస్యలు ఉన్నాయో మొత్తం వచ్చేయాలి. ఆ సమస్యలు బట్టి వచ్చిన డబ్బుని దేనికి ఉపయోగించుకోవాలో ఆలోచించుకొని ఈ గ్రామంలో తల్లి ముఖ్యంగా పెద్దలు మా దర్శన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సుధాకర్ గారికి, అలాగే సేనకి ఇక్కడ మాకు దర్శన బ్రహ్మాండంగా చేశారు. ఇష్టన్న ఈరోజు ప్రోగ్రాం కూడా ఇక్కడ ఎందుకు పెట్టామంటే ఇక్కడ మన రమ్మని ఆహ్వానించినందుకు మేము మామూలుగా ఊరికే రాకుండా ఎట్టా గవర్నమెంట్ ప్రోగ్రాం ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాం ఎన్నే పెడదామని చెప్పి ఉద్దేశంతో పెట్టాము. ఎందువల్లంటే కోటలో ప్రజలు చెప్పినట్టు పెట్టాలా, కానీ పల్లెటూరులో కూడా మీరు గెలిపించిన ఎమ్మెల్యే, మీ దైవాలు గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మా దగ్గర రాలేదని అనకుండా నేను వచ్చి మీకు కనిపిస్తున్నాను తెల్లారు అందరికి కూడా. ఎందుకంటే కనిపించాల్సిన బాధ్యత నాది. గతంలోలాగా గెలిచేసి గమ్మునుండే పరిస్థితి నాది కాదమ్మా. ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఒప్పుకోరు. నేను కానీ గమ్మునుంటే నా పదవులు కూడా తీసేస్తారు. కాబట్టి నాకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు పెద్ద పెద్దోళ్ళు ఎవరు చేయలేడా, చేయకపోయినా మీరు అందరూ ఆశీర్వదించారు, మీ దయ. ఎందుకంటే మీ రుణం నేను తీర్చుకోను. నేను పెద్దవాళ్ళకి ఎవరికి కూడా నేను రెస్పాన్సిబిలిటీ కాదు, నేను పేదవాళ్ళకే రెస్పాన్సిబిలిటీ, పేద మధ్యతరగతికి రెస్పాన్సిబిలిటీ. అంతేకాని గొప్పోళ్ళు చెప్తే నేను మనిషిని అయితే నేను కాదు. దానివల్ల నాకు కష్టం జరిగినా నేను రెడీగా ఉన్నా, దానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామంలో అధికారులు వచ్చినారు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వచ్చినారా, వాటర్ అక్కడ ఉత్తర నెల్లూరులో మన సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు కదా, అక్కడ మొత్తం నీళ్లు లేవు. చండాలం ఎస్టిమేషన్ మీరు నేను శాంక్షన్ ఇస్తా. ఎస్టిమేషన్ నీళ్లు ఇచ్చేటట్టు ప్లస్ ఏంటంటే ఒక కాలువ మొత్తం దానిపైన తేళ్ళు జెర్రెలు గందరగోళం వస్తుందన్నమాట. అది కూడా ఇన్స్పెక్ట్ చేసి దానిపైన కూడా రాళ్ళు వేసే కార్యక్రమం కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే స్కూల్లో కూడా నీళ్ళు రావట్లే, దానికి ఆల్టర్నేటివ్ ఏంది. ఈరోజు అన్న సొంత డబ్బులతో ఇక్కడ వాటర్ ప్లాంట్ ఒకటి మనం ఓపెన్ చేసాం, అట్లా కృష్ణ సొంత డబ్బులతో. అట్లా ఏమైనా దాతలు ఉంటే నేను పట్టుకొస్తా, మీరు ఎస్టిమేట్ రెడీ చేయండి. కాబట్టి ఎందుకంటే చాలా పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఏదో ఒక పరిశ్రమకు అప్పచేద్దాం చేసేదానికి. కాబట్టి డబ్బులు లేవని మాత్రం నువ్వు ఖచ్చితంగా నీళ్ళు అయితే మనం ఇవ్వాలా. అక్కడ అదే నీళ్ళు అయితే ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిన బాధ్యత. కాబట్టి ఆ విషయం మీరు ప్రిపేర్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా
అమ్మా అందరికి చెప్తున్నానమ్మా, ఇల్లు 4 లక్షల రూపాయలమ్మా. ఒక ఇల్లు శాంక్షన్ అంతా 4 లక్షలు. ఎవ్వరు చేయలే. ప్రధానమంత్రి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి చేస్తున్నారమ్మా. ఎవరికి ఇల్లు లేవో మీరందరూ కూడా అర్జీ ప్రిపేర్ చేసి దాంట్లో మీ సెల్ నెంబర్లు వేసి, దయచేసి హౌసింగ్ వాళ్ళు కూడా వచ్చినారు. హౌసింగ్ వాళ్ళు వచ్చినారమ్మా, ముగ్గురు వచ్చినారు. వాళ్ళకి ఇవ్వండి. లేకపోతే ఇక్కడ పెద్దలు దశన్న గారు, సుధాకర్ అన్న గారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. మేము శాంక్షన్ చేయిస్తానమ్మా. 4 లక్షల రూపాయలు శాంక్షన్ చేయిస్తా. ఇల్లు లేని వాళ్ళు, ఇక్కడ స్థలం లేని వాళ్ళు ఎవరైనా కూడా కానీ పేర్లు ఇవ్వండి. ఖచ్చితంగా స్థలం కూడా 3 సెంట్లు. అది 3 సెంట్లు. 3 సెంట్లు ఒక ఇంటికి చంద్రబాబు నాయుడు గారు. విలేజ్ అయితే 3 సెంట్లు, టౌన్ అయితే 2 సెంట్లు ఇస్తారమ్మా. కాబట్టి అది కూడా మనం లేఅవుట్ వేస్తాం. లేకపోతే కాబట్టి దయచేసి ఫస్ట్ ఊరు కాబట్టి ఈ ఊరిలో 100 ఇళ్ళు వచ్చాను కాబట్టి ఫస్ట్ మీటింగ్ కాబట్టి 100 ఇళ్ళు ఇస్తాను దశన్న. 100 ఇళ్ళు ఇస్తాము. కాబట్టి ఎవరైనా ఉంటే పేరు ఇవ్వండి అని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు తల్లులారా, ఈరోజు ఈ రాష్ట్రం 100 రోజులు అయిపోయింది. ఎమ్మెల్యేలు తప్పించుకొని తిరగకుండా ప్రతి దగ్గర గెలిచిన 164, 165 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకాశం జిల్లాలో తిరుగుతున్నాడు. లోకేష్ బాబు గారు చిత్తూరు జిల్లాలో తిరుగుతున్నాడు. అంటే వాళ్ళ అర్థమైందంటే మనల్ని ప్రజలు నమ్మారు కాబట్టి మీరు కూడా ప్రజల్లో ఉండండి. ప్రజలు చాలా సమస్యలు చెప్తారు. దాంట్లో ప్రధాన సమస్య ఏందో గుర్తించి మీరు పనిచేయండి అని చెప్పి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పంపించారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అమ్మా, గత ప్రభుత్వంలో అతి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు చూసారా పేపర్లో? లడ్డులో కల్తీ, ఆవు నూనె, ఎద్దు నూనె, పంది నూనె, ఏమా చేప నూనె వేసి ఆ యొక్క లడ్డును తయారు చేసి 5 సంవత్సరాలు మనకి ఇచ్చారు. ఎంత మోసం చూడండి. వెంకటేశ్వర స్వామి అంటే పవిత్రమైన దేవుడు. ఎక్కడికి వెళ్ళినా ప్రసాదం తీసుకుని ప్రసాదం తీసుకొని దండం పెట్టుకుంటూ తింటాం. ఆ ప్రసాదాన్ని కల్తీ చేశారంటే అంతకన్నా ఎదవలు ఎవరన్నా ఉంటే ఆలోచించండి అమ్మా. దేవుడికి అన్యాయం చేసినప్పుడు దేవుడు ఎప్పుడు క్షమించడు. ఖచ్చితంగా శిక్ష వాళ్ళు పడుతుందని చెప్పి నేను తెలియజేస్తాను తల్లారా. అంటే లడ్లో కూడా ఈ విధమైనటువంటి వ్యవహారం చేశారంటే ఇంక రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశారో ఆలోచించమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నానమ్మా. కాబట్టి ఈ వేదిక ఏంటంటే ప్రజావేదిక ఏంటంటమ్మా, మీ సమస్యల్ని మేము వినేదానికి, వింటూ ఈ 100 రోజుల్లో ఏం చేసామో కూడా మీకు చెప్పేదానికి, అంతేకాని మేము ఉపన్యాసాలు ఇచ్చేదానికి కాదని చెప్పి నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నామ్మా. మేము ఉపన్యాసాలు ఇచ్చాము అందరం, ఉపన్యాసాలు కాదు. మామూలుగా అయితే ఈ వేదిక మీద అధికారులు రావాలా, మీరు అర్జీలు తీసుకురావాలా అంటే మీకు అర్జీలు తీసుకోవాలని ఎవరు చెప్పలా. అర్జీలు తీసుకురావాలా, మీ సమస్య చెప్తే ఆయన పరీక్షిస్తామని చెప్పి తెలియజేస్తున్నామ్మా. కాబట్టి ఇప్పుడు కాకపోయినా రేపు ఖచ్చితంగా అర్జీలు నాయకులకి ఇవ్వమని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అట్లా అధికారులందరూ కూడా ఇక్కడ హౌసింగు, ఇరిగేషను, ఆర్డబ్ల్యూఎస్ మీరందరూ కూడా ఇక్కడ ఏ అర్జీలు వస్తాయో అవన్నీ కూడా తీసుకొని అన్ని పరీక్షించే బాధ్యత మీది. మీకు ఎట్లా శాంక్షన్ ఇచ్చేసారు ఇల్లు కాబట్టి మీరు వెరిఫికేషన్ లబ్ధిదారులని మీరు గుర్తించాలా. తర్వాత వాటరు నిజనైనా జాగ్రత్త చేసుకో, ఇబ్బంది లేకుండా. అట్లా ఇరిగేషన్లో ఇప్పుడు ఆడ ఇచ్చారు, ఒక అర్జీ ఇచ్చిన, అది కూడా మీకు ఇస్తాను. అది కూడా ఎస్టిమేషన్ వేసి కట్టమని చెప్పి మనందరూ కోరుకుంటూ, ఇప్పటికే టైము చాలా అయిపోయింది. దయచేసి క్షమించండి, మనం లేటుగా వచ్చాము. కాబట్టి మీ అందరూ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటా. మీరు ఎప్పుడు వచ్చినా పార్టీ ఆఫీస్కి రావచ్చు. 11 గంటల పైన పార్టీ ఆఫీసులో ఉంటాను. ఏ సమస్య వచ్చినా అంటే ఇక్కడ మీ నాయకులు కాకపోతే ముందు మీ నాయకులే, మీ నాయకుల వల్ల కాకపోతే నా దగ్గర రండి. అంతేకాని మీ నాయకులు కాదని నా దగ్గర రావద్దు. దయచేసి ముందు లోకల్ నాయకులతో మాట్లాడి ఇక్కడ కాదని నా దగ్గర రండి. కాబట్టి మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ నన్ను ఎమ్మెల్యేగా 2వసారి గెలిపించినందుకు మీ అందరికీ శిరస్సు వంచి పాదాబంధనం చేస్తున్నానమ్మా. గతంలో కూడా ఎవరితో మాట్లాడాల, ఎవరో ఒక ఇంటికి పోయినా పంపించేశారు. నేను పోయినసారి ఎమ్మెల్యే కూడా చెప్తున్నానమ్మా, ఇంతమంది జనాలు ఎప్పుడు కూర్చోవాలి ఈ ఊరిలో. ఫస్ట్ టైం ఇంతమంది జనాలు ఈ ఊరిలో కూర్చోవడం. ఎందువల్లంటే జనాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ అన్నా, పవన్ కళ్యాణ్ గారు అన్నా, మీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నా ఎక్కడంటే అక్కడ ఆపేస్తున్నారు చూసేదానికి. ఎందువల్ల చెప్తున్నానంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు పైనటువంటి ప్రేమ మాత్రమే అని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమంలో మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం. డబ్బులు లేవని అధికారులు మీరు భయపడొద్దు, డబ్బులు తెచ్చే బాధ్యత మాది.
మన ప్రజలు ఇచ్చిన సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత మనందరి మీద అని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే వేదిక మీద నాయకులందరూ కూడా చిన్న విజ్ఞప్తి అండి. ఈరోజు ఇది మన మంచి ప్రభుత్వం అనే ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు అసలు వేదిక మీద ఎవరిని ఆహ్వానించాలా? ఈ వేదిక గవర్నమెంట్ తరఫున మీరేదన్నా మంచి కార్యక్రమాలు ఎండిఓ గారు మండలంలో ఏమైనా చేస్తుంటే చెప్పాలా? అలాగే ఎంఆర్ఓ గారు చిట్టేడులో నేను ధైర్యం చెప్తున్నా, మా ఎంఆర్ఓ చాలా సీనియర్. చిట్టేడులో ఎస్టీలు చనిపోయారమ్మా. 3 రోజులు స్థలం చాలా ఉంది, గవర్నమెంట్ స్థలము ఇలా పూడ్చేదానికి ఎస్టీలు పేదోళ్ళు ఎంఆర్ఓ చెప్పా, ఎంఆర్ఓ గారు వెళ్ళారు. అప్పటికప్పుడికి శ్మశానానికి మొత్తం స్థలం, ఒక ఆయన శ్మశానం స్థలం ఆయన పట్టా తెచ్చుకున్నాడు. పోయిన గవర్నమెంట్లో శ్మశాన స్థలం పట్టా ఆయనకి. అప్పటికప్పటికి ఎంఆర్ఓ గారు పోయి ఆ ఎస్టీలకి ఆ శవాన్ని బూడిపించి వాళ్ళకి ఒక 1/2 ఎకరా రాయించినందుకు ఎంఆర్ఓ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో కూడా స్పందన ఉంటుంది. అట్లా లేకపోతే ఇబ్బందికరణ వాతావరణం. అలాగే పెద్దలు ఇప్పుడే చెప్పారు, జగన్మోహన్ అన్న, శివకోట అన్న, ఈ మండలంలో మొత్తం భూ వివాదాలు చాలా ఉన్నాయి. ప్రతిరోజు ప్రతి ఒక్కరికి వస్తాయి సమస్యలు. దయచేసి మీరు సీనియర్ కాబట్టి పెద్దవాళ్ళ మాట సలహాలు తీసుకొని మీరు కూడా ఆ భూ వివాదాలు మ్యాక్సిమం వీలైనంత వరకు పరిష్కరించమని చెప్పి ఎంఆర్ఓ గారు తెలియజేస్తున్నామా. ఏం లేదు, వాళ్ళు అనుభవిస్తున్న వాటిని వేరే వాళ్ళు ఆక్యుపై చేస్తారు. ఇప్పుడు డబ్బులు వచ్చే సాగరమల రోడ్డు పడుతుంది, డబ్బులు విపరీతంగా వస్తున్నాయి. కాబట్టి గతంలో మొత్తం బోగస్, గతంలో మీ కోట మండలంలో మొత్తం బోగస్ లబ్ధిదారులంతా రకరకాల పేరుతో ఉన్నారు. అది కూడా వెరిఫై చేయాల్సిన అవసరం ఎంఆర్ఓ గారికి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. గుడ్డిగా మాత్రం ఎక్కడ సైన్ చేయొద్దు. అవసరమైతే పేదోళ్ళకి ఇద్దాం, అంతేగాని గొప్పోడు 5-6 పేర్లు పెట్టుకొని 1 కోటి రూపాయలు తినేస్తే అది పేదోళ్ళ డబ్బు అని చెప్పి నేను ఎంఆర్ఓ గారికి తెలియజేస్తూ, దయచేసి ఈ సమస్యల మీద గట్టిగా చేస్తే మంచి పేరు వస్తుంది సార్ మనకు, అంతకన్నా ఏం లేదు. అట్లాగే తల్లి ఇసుక ఉచితంగా తీసుకోవచ్చని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు జీవో జారీ చేశాడు. ఏమ్మా అర్థమవుతుందా? కాబట్టి ఉచిత ఇసుక మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీ వాగుల్లో, వంకల్లో, పొలాల్లో ఏమన్నా ఉంటే మీరు తోలుకోవచ్చు. మీరు ఎవరు పోలీసు కూడా మీ జోలికి రాదు. మొదటిదా పోలీసు వస్తున్నది, ఇప్పుడు పోలీసు కూడా రాదు. కాబట్టి ఇది కూడా అర్థం చేసుకోమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా దర్శనకి మరీ కిష్టన్న మొత్తం పోయినానే కదా, కిష్టన్నకి ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ మీరు పెట్టబోయే సభ అధికారులు దయచేసి ఫోటోకాలు పెట్టుకోండి, మీరు పూర్తి అవగాహన తెచ్చుకోండి. ఇది రాజకీయ నాయకులు వచ్చే సభే తప్ప రాజకీయ నాయకులు మీలా ముందుకు రా నువ్వు. భాస్కర్ రెడ్డి గారు తూర్పుగోదావరి మానేళ్ళు మాకు పెద్దగా ఉన్నాడు. ఎలక్షన్ అంతా ఆరోగ్యం బాగాలేదు, అందువల్ల సెట్ అయ్యాడు. నేను మధు యాదవ్ సర్పంచ్ గారు. పక్కరండమ్మా, సైడ్కి మా సైడ్కి మా తల్లి ఈ సైడ్కి రండి, మాట చూడండి. మళ్ళీ సార్ సార్ కొద్ది సైడ్కి మీరు చెప్పండి. సైడ్కి ఎండిఓ గారు సైడ్కి అట్టన్నారా ఇట్టన్నారా ఎంఆర్ఓ గారు